టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున విశాఖలో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వీల్లేదంటూ ఎవరికి వారే బాహాబాహికి దిగి భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా భీమిలి రూరల్ మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి స్థానిక తెలుగు తమ్ముళ్లు పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ భౌతిక దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి దంతాలు ఊడిపోగా మరొకరికి తలపైన తీవ్ర గాయమైంది. ఎన్టీ రామారావు గారికి అంత ఊర్లో ఆవిర్భావ దినోత్సవం జెండా వందనం చేశారు సార్. తర్వాత ఎన్టీఆర్ గారికి దండేద్దామనేసి వచ్చి దండేయడానికి బయలుదేరితే వీళ్ళు వైసీపీని జాయినింగ్ అయిన వాళ్ళండి. వీళ్ళు 2019 తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వైసీపీకి వెళ్ళిపోయారు. 24 కూడా మళ్ళీ పార్టీ మొన్న 24లో జాయిన్ అయినారు. అయితే మేము వేసుకుంటాం, మీరు ఎవరు వేసేవారు, మేము బొమ్మ ఏం కట్టాము, పొద్దున్న నుంచి బొమ్మ మేము కట్టిగా మీరు ఎవరు వేసిన వాళ్ళని అప్పటి వరకు మేము పని చేసాం సార్. బొమ్మ కాడ ఇవన్నీ మా మనిషిని కింద తోసేసి ఇలా చేశారు. కానీ ఆ తాతనాయుడు అనే వ్యక్తి ఏంటంటే మొన్న రీసెంట్ డిసెంబర్ 25 ఒక 3 ఎకరాల వేరే వాళ్ళకి నోటీసులు ఇప్పించేసి రిజిస్ట్రేషన్లు పెట్టించారు సార్. రైతులది రాజుల పేరు మీద పెట్టించారు, జమీందారుల మీద. అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ షేర్ సంపాదించుకోరు.